అర్జున్ ఒక 28 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంటాడు. అతనికి ఒక చిన్న హ్యాబిట్ ఉంది. రాత్రి పని చేసేటప్పుడు ఫోన్ సైలెంట్‌లో పెట్టుకుంటాడు. కానీ అది 2023 నవంబర్ చలికాలం. అర్ధరాత్రి 2:47 ఏఎంకి ల్యాప్‌టాప్ స్క్రీన్ మాత్రమే వెలుగుతుంది. అప్పుడు ఫోన్ వైబ్రేట్ అయితుంది. అర్జున్ స్క్రీన్ వైపు చూశాడు. అర్జున్ కాలింగ్ అని పడుతుంది. అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన పేరు, తన నెంబర్ తన ఫోన్‌లో నుంచే వస్తుంది. సరికి తనకి ఏం అర్థం కాలేదు. పాకెట్ డైల్ అయి ఉంటుందనుకోని తను చెప్పుకుంటాడు. కానీ ఫోన్ మాత్రం తన చేతిలోనే ఉంది. అర్జున్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కాల్ కట్ అయింది. అతని నెంబర్‌కి కాల్ చేస్తే నెంబర్ యు ఆర్ ట్రైయింగ్ టు రీచ్ డస్ నాట్ ఎగ్జిట్ అని వస్తుంది. తన సొంత నెంబర్‌కి ఎగ్జిట్ చెయ్యదు. కానీ మర్నాడు ఆఫీస్‌లో అర్జున్ ఈ విషయం తన కొలీగ్ అయిన ప్రియకి చెప్పాడు. ప్రియ నవ్వుతూ నెట్వర్క్ గ్లిచ్ అయి ఉంటుందిలే అర్జున్. నువ్వేం భయపడకు, రిలాక్స్ అవ్వు అని అంటుంది. కానీ అదే రాత్రి మళ్ళీ కాల్ వచ్చింది. 3 ఏఎంకి అర్జున్ కాలింగ్ అని పడుతుంది. ఈసారి అర్జున్ వెయిట్ చేయకుండా కాల్‌ని లిఫ్ట్ చేశాడు. లైన్‌లో సైలెన్స్ మాత్రమే ఉంటుంది. అర్జున్ ఎవరు అని అడుగుతారు. కానీ అక్కడ్నుంచి అర్జున్ గొంతు వినిపిస్తుంది. ఆ గొంతులో ఏదో తేడా ఉంటుంది. ఫ్లాట్‌గా, ఎమోషనల్లెస్‌గా రేపు బయటకు వెళ్ళకు అని అంటాడు. అంతే కాల్ కట్ అయిపోతుంది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. తన గొంతు, తన మాటలు కానీ తాను మాట్లాడలేదు. మర్నాడు అతను బయటికి వెళ్ళకుండా సాయంత్రం న్యూస్ చూశాడు. అతను రోజు వెళ్ళే రోడ్‌లో భారీ యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో 4 మరణిస్తారని వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ అతను వెళ్ళే ఆ టైంకి జరుగుతుంది. ఇప్పుడు అర్జున్ భయపడలేదు. క్యూరియస్ అయ్యాడు. ఆ రాత్రి కూర్చొని ఆ కాల్ కోసం వెయిట్ చేశాడు. మళ్ళీ రాత్రి 3 ఏఎంకి అర్జున్‌కి కాల్ వస్తుంది. అర్జున్ కాల్ రిసీవ్ చేశాడు. ఈసారి నువ్వెవరు? నా గొంతు ఎలా వస్తుంది అని అంటాడు. కానీ అవతల వైపు ఓన్లీ సైలెన్స్ వస్తుంది. కొద్దిసేపటికి అర్జున్ అక్కడ అవతల నుంచి ఆ గొంతు నేను నువ్వే అని అంటాడు. కానీ నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు అని అంటాడు. అర్జున్‌కి ఏం అర్థం కాదు. ఏం అర్థం చేసుకోలేదు అని అంటాడు. ఆ గొంతు నువ్వు నవంబర్ 3న చనిపోయావు అని అంటుంది. అర్జున్ యాక్సిడెంట్‌లో నువ్వు బయటికి వెళ్ళావు. వార్నింగ్ పని చేయలేదని అంటుంది ఆ గొంతు. అర్జున్ నవ్వుతూ నేనెప్పుడు ఇక్కడనే ఉన్నాను. నేనెలా చనిపోతానని అంటాడు. ఆ గొంతు నువ్వు నవంబర్ 3న బయటికి వెళ్ళలేదని నీకు గుర్తుందా? షూరా అని అంటుంది. అర్జున్ ఆలోచించాడు. నవంబర్ 3 అతను వెళ్ళాడా లేదా అని తనకి ఒక డౌట్‌గా ఉంటుంది. అతను గుర్తు రావడం లేదు. ఎంత ఆలోచించినా సరే గుర్తురాదు. మళ్ళీ ఆ గొంతు ఇప్పుడు నీ చేతిలోనే ఉంది ఇప్పుడు నీ చేతిని చూడు అని అర్జున్‌ని అంటుంది. అర్జున్ తన చేతిని చూసుకుంటాడు. ఆ చేతి మొత్తం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ల్యాప్‌టాప్ స్క్రీన్ నుంచి వచ్చే వెలుతురు తన చేతి గుండా వెళ్తుంది. గొంతు చివరిసారి అంటుంది. నేను నిన్ను సేవ్ చేయలేకపోయాను. ఇప్పుడు నువ్వు నన్ను సేవ్ చేయాలి అని అంటుంది. రేపు రాత్రి 3 గంటలకి కాల్ చేస్తాను అంటుంది. ఫోన్ పెట్టు. నేను కాల్ చేశాను అని అంటుంది. కాల్ కట్ అయిపోతుంది. అర్జున్ ఫోన్ కింద పెట్టాడు. గది చూశాడు. గది మొత్తంలో సోఫాలుంటాయి కానీ ఆ గది నిండా డస్ట్ మాత్రమే ఉంటుంది. ఎవరు వాడనట్టు. అర్జున్‌కి ఏం అర్థం కాదు. క్యాలెండర్ వైపు చూశాడు అర్జున్. నవంబర్ 3కి టిక్ చేసి ఉంది తన హ్యాండ్ రైటింగ్‌లో. దగ్గరలో ఒక నోట్ ఉంటుంది. రేపు వెళ్ళకు అని. తన హ్యాండ్ రైటింగే కానీ తను రాశాడా లేదా అని తనకే గుర్తుండదు. అర్జున్ మెల్లగా విండో వైపు వెళ్ళాడు. అక్కడ చాలా మంది జనాలు తిరుగుతూ ఉన్నారు. కానీ ఎవరిని అతన్ని చూడడం లేదు. కానీ ఒక పిల్లాడు మాత్రం నేరుగా అర్జున్‌ని చూసి పరిగెత్తాడు. అర్జున్‌కి
అర్జున్ అర్థం చేసుకున్నాడు. ఆ కాల్ చేసింది ఫ్యూచర్ నుంచి కాదు, ఫాస్ట్ నుంచి అని. మరి వార్నింగ్ పంపింది ఎవరు? ఆ గొంతు తనదే అయితే చనిపోయిన తానే బతుకున్న తనని సేవ్ చేయాలని ట్రై చేశాడా అన్నదే డౌటు. కానీ సక్సెస్ అయ్యాడా లేదా అన్న మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఈ స్టోరీ పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒక క్వెషన్ మిగిలిపోయింది. రేపు రాత్రి మీ ఫోన్ నంబర్ నుంచి మీకు కాల్ వస్తే మీరు లిఫ్ట్ చేస్తారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన పేజ్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.